ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నివసంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలాగున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలాగున్నాయి. మరి చాలామందికి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగంలో అన్నీ వస్తుంటారు. చాలామంది మరి జాతక బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జన్మ లగ్నం అంటే వాళ్ళ పుట్టిన తారీఖు తెలియదు. చాలామందికి నా పేరు ఇదండి, ఈ పేరులోనే నేను చేస్తాను, ఈ పేరులోనే నేను రాశిఫలం చూసుకుంటున్నాను, మరి అది ఎంత కరెక్ట్ కాదా, లేదా జన్మ లగ్నమే చూసుకోవాలా అనేది చాలామందికి ఒక సందేహం. మెయిన్గా మనిషికి జన్మనాభం అనేది ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశి ఫలాన్ని అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. లేదు మనకి అది లేనప్పుడు వాళ్ళ నామదశ అనగా పేరు, వాళ్ళ పేరును బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది దాన్ని పట్టుకొని దాన్ని ఎలాగ చేయాలి, ఎలాగ పూజా కార్యక్రమాలు చేయాలి, దాంతో ఎలా చూసుకోవాలి అనేది, ఆ నక్షత్ర గడియలు బలం ఏమిటి, మళ్ళీ వాళ్ళకి ఉండాల్సిన కుండలి యోగం ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి జన్మయోగం ఎంతవరకు వచ్చింది, స్థానయోగం ఎంతవరకు వచ్చింది అనేది మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయము. మరి ఈ 12 రాసులకి ఎలాంటి గ్రహాలు, సందేహాలు, డౌటు, ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. కాబట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా మరి కొంతమందికి లగ్నాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. లగ్నం అంటే వాళ్ళు పుట్టిన సమయం, ఆ సమయంలో ఒక లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని పెట్టి దానినే చూసుకుంటూ పోతుంటారు. కానీ లగ్నంతో పాటు రాశి బలం చాలా గొప్పది. రాశి బలము, లగ్న బలము, ఈ రెండింటిని మనం చేసుకోవాలి, తెలుసుకోవాలి. మీకు తెలిసిన దగ్గరలో ఉండాల్సిన ఏదన్నా గురువుల దగ్గర కానీ లేదా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినా కూడా మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ స్థానం అనేది మీకు వెలుగులో ఉంది, యోగస్థానం ఎంతవరకు వచ్చింది, యోగ కుండలి ఎంతవరకు వచ్చింది, స్థాన చలనం ఎంతవరకు వచ్చింది, లగ్న యోగం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ బంధనం ఎంతవరకు వచ్చింది అనేది మేము ఎన్ని చూసి జాతక చక్ర గణితం అనేది వేసేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి ఆగస్టు నెల 2026 ధనుస్సు రాశి ఫలితాలు. మరి ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము, పూజ బలము. కాబట్టి వీళ్ళు ఎక్కువగా దైవుణ్ణి ఆరాధిస్తుంటారు, అంటే భగవంతుని పూజ. ఏదైనా సరే ఆలోచించి రాంబాణం మాదిరిగా ఒకే ఒక మాటతో ఎంతలా పనైనా కొట్టిబారి దింపుతారు. రాంబాణం మాదిరిగా ఒకటే మాట, ఒకటే భార్య, ఒకటే అన్నట్టుగా ఆ ఒక్క మాటతోనే ఇల్లు ఎలాంటి పని అయినా గానో దాన్ని ముగించగలుగుతారు. మరి ఈ ధనుసు రాశి వాళ్ళు ప్రజా దిష్టి ఎక్కువగా ఉంది, డబ్బు ఎక్కువగా నిలబడదు, ఎంత సంపాదించినా వస్తుంటుంది పోతుంటుంది, బంధువులలో నరఘోష ఎక్కువగా ఉంది, ప్రజలలో బాగున్నారని ఏడుపు, మనశ్శాంతత లేదు, ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వస్తుంది కానీ నోటికి అందుకోకుండా పోతుంటుంది. కాబట్టి కొంచెం మానసికమైన ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది. అంటే కుటుంబంలో మనశ్శాంతి అనేది ఉండదు. పిల్లలకు కానీ, అన్నదమ్ములకు కానీ, భార్యాభర్తలకు కానీ మానసికమైన ఒత్తిడి, లేనిపోయిన సమస్య, చేతికాడికి వచ్చినవి కొన్ని భంగమైపోతుంటాయి. మరి ఏ కార్యక్రమం చేసినా ఎదుటివాడికి, వీడు ఏ పని చేసినా ఎదుటివాడికి సక్సెస్ అవుతుంది కానీ ఎదుటివాడి నుంచి వీళ్ళకి ఏ పని సక్సెస్ కాదు. వీళ్ళ దగ్గర భోజనం తిని సాయి దాగి ప్రశాంతంగా తినిపోయిన వాళ్ళు కుబేరులు అయిపోయారు. కాబట్టి
వీళ్ళ డైరెక్షన్ ఏరే వాళ్ళకి సెట్ అవుతుంది, కానీ ఏరే వాళ్ళ డైరెక్షన్ వీళ్ళకి సెట్ కాదు. కాబట్టి స్థాన మార్పు రాబోతుంది వీళ్ళకి. అంటే ఇల్లు కట్టుకోవటం కానీ, ఇల్లు కొనటం కానీ, లేదా గవర్నమెంట్ నుంచి కానీ, ప్రైవేట్ నుంచి కానీ, పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ, వీళ్ళకి స్త్రీ తరపు నుంచి కానీ, భార్య తరపు నుంచి కానీ, ఒక అమ్మాయి తరపు నుంచి కానీ, వీళ్ళ జాతక యోగంలో ఒక స్థానచలనం అనేది రాబోతుంది. అది బలువైనది. వీళ్ళ జాతకంలో టర్నింగ్ పాయింట్ అంటారు. అది ఇలా అతి దగ్గరలోనే ఉంది. మరి ఈ సంవత్సరమున 2 పంటలు మంచిగా అభివృద్ధిగా పంటలు అనేది మంచిగా వస్తాయి. మరి ఆ పంటలో కూడా కొంత జాగ్రత్తగా మీరు పడాలి. ఎక్కడెక్కడో కొన్ని కవులు తీసుకుంటారు. ఆ కవులను తీసుకోవటం అంటే, ఆ కవులు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఎదుటి మనిషికి ఏరే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, నీకెంత 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 అని. కాబట్టి మీరు చేసే తప్పు అదే. మీరు కవులుగా తీసుకున్నప్పుడు అది మీరే దగ్గరుండి మీరే చేయాలి. ఏరే వాళ్ళు చేసినా కూడా దగ్గర ఉండి మీరు చేయించాలి. అది ఏరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, దాంట్లో ఎన్నో నష్టాలు రాబోతున్నాయి. దానివల్ల మీకు ఎన్నో సికాకులు వస్తాయి, గొడవలు వస్తాయి, పోలీస్ స్టేషన్ వస్తుంది, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ అలాంటి తప్పులు చేయొద్దండి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మంచి యోగము, అదృష్ట యోగము, లక్ష్మీ గడియలు వీళ్ళకి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపాటు వద్దు. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా ఫలం జై శ్రీరామ్, రాముడిని పూజించాలి. ఆ రాముడు గుడి దగ్గరికి వెళ్ళి, శివాలయం దగ్గరికి వెళ్ళి, రాముల వారి గుడి శివాలయం దగ్గర దగ్గర ఉంటాయి. కొన్ని ఒక గుడి దగ్గరలోనే ఉంటాయి, కొన్ని ఇడిగా ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళాల్సింది రాముల వారి గుడి. రాముల వారి గుడికి వెళ్ళి అక్కడ మీరు 11 ప్రదర్శనలు చేసి ఆ రాముల వారికి మీరు నమస్కారం చేసుకొని మీ చేతుకుంట కొన్ని ప్రసాదము, కొన్ని పండ్లు పంచిపెట్టాలి. ఆ విధంగా మీరు పంచిపెట్టినట్టుకైతే అష్టాశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు వర్ధిల్లుతాయి. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ. ఆ విధంగా మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మీకు ఉండదు. కాబట్టి మరి మీకు ఎలాంటి సందేహాలున్నా, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పిల్లల చదువులో ఎలాగుంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మరి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎదురవుతున్నాయి, మరి మీకు ఎలాంటి గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే, మరి ముఖ్యంగా మేము అమ్మవారు పూజా బలం చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము ఈ వేరులు అక్కడ అమ్మవారు పూజా బలం చేసేసి అక్కడ మేము ఈ వేరుని తీసి భూమిలో నుంచి తీస్తాము. ఆ ఈ చెట్టుకాడికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని కోళ్ళు, ఏటపోతులు కోసి అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరుని మేము తీస్తాము. అది అమావాస రోజున, ఆదివారము, అమావాస, సూర్యగ్రహణ టయాలలో మేము ఈ వేరుని తీసి పూజా బలం చేసి తీసుకొని వస్తాం. ఈ వేరు ఏమిటంటే నరఘోష, నరదిష్టి, ప్రజాదిష్టి లేకోకుండా సభకట్టు వేరు. ఈ వేరు ఆరోగ్యం కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల చదువులు కానీ, కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ, కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ, మరి వాళ్ళు విదేశాల ప్రయాణంలో బ్రేక్ కావటం కానీ, కుటుంబంలో సమస్యలతో సతమతం అయిన వాళ్ళందరికీ, మరి ప్రమోషన్ రాకోకుండా ఇబ్బంది పడే వాళ్ళకి, ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. అంటే ఈ వేరు మేము ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. కాబట్టి ఇది మీరు తీసుకోవాలనుకుంటే శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మేము ఇక్కడ పీఠం పెట్టాము. ఇక్కడ మీరు వచ్చినట్టుకైతే ఈ అమ్మవారు వస్తువు వేరుని మీకు అందజేస్తాము. మరి మీరు ఎక్కడెక్కడో నుంచి మీరు ఉండి వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వేరే స్టేట్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేసి మాకు గురువుగారు మాకు ఈ వేరు కావాలండి అంటే మేము మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మరి మీ కుటుంబాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ మీద ఎవరు చేస్తున్నారు,
శాతబడి కానీ, చెల్లంగి కానీ, బాణావతి కానీ, మరి మీ కుటుంబంలో ఎలాంటి గ్రహాలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి మేము పరిష్కారం చేసి దాన్ని 11 రోజుల్లో మీకు పూజా బంధన చేసి మేము శాంతి చేయగలుగుతాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.